పల్లె పండుగ 2.0లో 6,700 కోట్ల రూపాయలతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేశామని వెల్లడించారు. అలాగే 22,500 మినీ గోకులాలు, 15,000కు పైగా నీటి తొట్టెలు, 1,00,000కు పైగా నీటి కుంటల పనులు చేపట్టామని పేర్కొన్నారు. 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, మరో 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్ నిర్మించనున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. సాస్కి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల నిధులు సమకూర్చిందని ఒక ప్రకటనలో వివరించారు. పీఎం జన్మన్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 635 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 7,910 కోట్ల రూపాయలతో 5 ప్రాజెక్టుల పనులు చేపట్టామన్నారు. 2027 నాటికి వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యమని వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం. ఇక 7 జిల్లాల్లో ఉన్న 28 స్వచ్ఛ రథాల సంఖ్యను మరింత పెంచుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల కిలోలకు పైగా పొడి వ్యర్థాలు సేకరించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు స్వయం ప్రతిపత్తితో పాటు 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామన్నారు. రికార్డు స్థాయిలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇప్పించి దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యాటక, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని పవన్ తెలిపారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా టీటీడీ సహకారంతో 35.19 కోట్ల రూపాయలతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలకు ఈ నెల 3న శంకుస్థాపన చేయనున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. దేశవ్యాప్తంగా పొగ